ఆనందంగా సాగే ఆ కుటుంబంలో అనుమానం చిచ్చు రగిల్చింది. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలి బండతో మోది దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఇంట్లో నుంచి పరారైపోయాడు. ప్రస్తుతమైతే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతికి 32 ఏళ్లు, వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులతో 2012లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కారు డ్రైవర్ అయిన ఆంజనేయులు బోర్బండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కుటుంబంతో ఉంటున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు సరస్వతి పైన దాడి చేశాడని తెలుస్తోంది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లి ఇంటికి వెళ్ళింది. కట్టుకున్నవాడు పెడుతున్న బాధల గురించి కన్నవాళ్లకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. అప్పటికే భార్య పైన కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా సరే చంపేయాలి అనుకున్నాడు. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుంది. అదే అదుగా భావించి ఆంజనేయులు ఇంట్లో ఉన్న రోకలి బండతో మోది భార్యను దారుణంగా చంపేసినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే ఇటు ఆంజనేయులు అనే వ్యక్తి అంటే భార్యకి ఏదో వివాహేతర సంబంధం ఉంది అంటూ అనుమానిస్తూ ఇటు రోకలి బండతో బాధ చంపేశారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చెందినటువంటి సరస్వతి వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందినటువంటి రొడ్డే ఆంజనేయులతో 2012లో వీళ్ళకి ఇద్దరికి వివాహం అయింది. సో వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన కార్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఏదైతే ఆంజనేయులు అనే వ్యక్తి బోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజీవ్ గాంధీ నగర్ లో ఆయన కుటుంబంతో ఉంటాడు. భార్యకు మరొకతో వివాహేతర సంబంధం ఉందని తరచుగా అనుమానిస్తా ఉన్నాడు. పదే పదే ఈ అనుమానించడంతో పాటు ఆమె ఒక ఎమ్మెల్యే కాలనీలో పనిచేస్తా ఉంటది. ఆ పని దగ్గరికి కూడా ఈయన పలుమార్లు వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, సో ఎవరితో మాట్లాడుతుంది, తరచుగా ఆమె ఫోన్ చెక్ చేయడం, ఫోన్ లో ఉన్నటువంటి మెసేజ్లు చెక్ చేయడం, ఫోన్ కాల్లు చెక్ చేయడం, మొత్తం కూడా ఇదంతా కూడా ఆయన చేసిన పరిస్థితి ఉంది. భర్త ప్రవర్తనతో విసిగి చెందిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లిగారింటికి వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పెడుతున్నటువంటి బాధల గురించి కన్నవాళ్ళకు చెప్పుకొని కన్నీరు మున్నీరైంది. దాని తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా సర్ది చెప్పారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ముఖ్యంగా ఆంజనేయులు ఆమెను ఎలాగైతే ఇంటికి తెచ్చుకొని ఎలాగైనా ప్లాన్ చేసి మరి ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. సో దానికి సంబంధించి సోమవారం రాత్రి 11:30 సమయంలో సరస్వతి పిల్లలతో సహా నిద్రిస్తున్న సమయంలో, సో ఆమె గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆంజనేయులు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. సో ముఖ్యంగా ఆయన ప్లాన్ ప్రకారం ఏదైతే ఆయన ప్లాన్ చేసుకున్నాడో ప్లాన్ ప్రకారం రోకల్ బండతో ఆమె భార్యను అతి దారుణంగా ఆమెను కొట్టి చంపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఉదయాన్నే పిల్లలు నిద్ర లేచి ఆ రక్తపు మడుగులో కూడా పెద్ద ఎత్తున ఆ పిల్లలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో మేనమామ ప్రశాంత్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే అతడు మొదట నమ్మలేదు. దీంతో వీడియో కాల్ చేసి మరీ చూపించారు. ప్రశాంత్ కూడా వెంటనే 100కు అదే బోరబండ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ సమాచారాన్ని మొత్తం కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముఖ్యంగా ఏదైతే ఎంత పైశాచిక ఆనందం అంటే చంపి మరీ ఆయన సెల్ఫీ ఫోటో తీసుకుని సెల్ఫీ తీసి పోలీసులు ఆంజనేయులను అరెస్ట్ చేశారంటారా? ఎస్, ఇప్పటికే ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ అంటే ఏదైతే ఆయన ఎలిగేషన్ చేస్తున్నటువంటి ఈ అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీస్తా ఉన్నారు. అటు బంధువులు కూడా అక్రమ సంబంధమే ఇటు దీనికి ఒక అందుకు కారణం అయి ఉండొచ్చు అంటారు, లేదంటే వేరే దిశలో కూడా దర్యాప్తు జరుగుతుందా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకా ఏమైనా వేరే ఇతరత్ర అంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఉన్నాయా లేదంటే ఏంటి అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇంత ఏది ఉన్నప్పటికీ సో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లా కూడా ఏం చెప్తుంది, మీరిద్దరికి నచ్చకపోతే గనక అఫీషియల్ గా మీరు విడిపోవచ్చు, విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ ను వాళ్ళు లీడ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న సమాజంలో ఉంది. కానీ ఇలా చంపుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎంత పగ పెంచుకున్నాడో పెద్ద ఎత్తున తెలుస్తుంది. గత 14 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సహజీవనం చేస్తా ఉన్నారు. వీళ్ళు భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏదైతే ఈ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత బోరబండలో నివాసం రేవంత్ నగర్ లో ఉన్న
కొన్ని రోజుల తర్వాత ఈయన ఒక కారు ఏజెన్సీకి సంబంధించిన దాంట్లో పనిచేస్తూ ఉండేవాడు. సో ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికి తరచుగా వెళ్ళడం, ఆమె ఫోన్ మాట్లాడితే అనుమానించడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య గొడవలకు కారణమైన, ఆ గొడవల కారణంగానే ఇంకా ఎక్కువ ఆ కోపాన్ని పెంచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలా ఈ ఘటన మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ లో కలకలం రేపింది. సో దీనిపైన పూర్తి మరి నివేదిక పోలీసులు ఏం చెప్పని ఉన్నారు, ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఆయన ఎందుకోసం చేశాడనేది ఆ కోణంలో చేస్తా ఉన్నారు. ఇంకా వేరే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే జరుపుతున్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమైనా ఇది చేశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అమూల్య, అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే కూడా సరస్వతి సోదరుడి పైన ఇటు సరస్వతి సోదరుడు ఎప్పుడైతే ఇలా ఎందుకు అనుమానిస్తున్నావు అంటూ ప్రశ్నించినప్పుడు ఇటు కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది ఆంజనేయులు. దానిపైన కూడా గతంలో ఒక కేసు అయితే నమోదు చేశారు. అదేగా కొనసాగుతుంది అంటారా దాని గురించి? డెఫినెట్ గా దాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఉన్నారు. ఆంజనేయులు పలుమారు సరస్వతిని కొట్టడంతో ఆమె తమ్ముడు ప్రశాంత్ భావను నిలదీసి గొడవకు దిగాడు. దీంతో ప్రశాంత్ పై పగ పెంచుకున్నటువంటి ఆంజనేయులు 2022లో అతడిపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడి చేసిన దాన్ని కూడా ఇప్పటికే పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అంటే ముఖ్యంగా భార్య భర్తల ఇద్దరి మధ్యలో ఈ గొడవ వల్ల మధ్యలో ఎందుకంటే అక్కను చేయి చేసుకోవడం కావచ్చు, అక్కని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఏ తమ్ముడికి కూడా నచ్చదు. కాబట్టి ఈ ఘటన వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏంటి, పాత కేసును కూడా ఇప్పుడు తీసుకొని విచారణ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ పోయిన ప్రాణాలైతే తిరిగి రావు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే భర్త భార్యలను హతమార్చడం కావచ్చు, భార్యలు భర్తలను హతమార్చడం కావచ్చు. చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా దాదాపు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా. సో వాళ్ళ భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి ఘటనలు చేయడం అయితే చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతికి వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులతో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కారు డ్రైవర్ అయిన ఆంజనేయులు బోర్బండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కుటుంబంతో ఉంటున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతి పైన దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లి ఇంటికి వెళ్ళింది. కట్టుకున్నవాడు పెడుతున్న బాధల గురించి కన్నవాళ్లకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకొని హైదరాబాద్కి తిరిగి వచ్చింది. అప్పటికే భార్య పైన కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. సోమవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సరస్వతి పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఇదే అదనుగా భావించి ఆంజనేయులు రోకలి బండతో అయితే ఇంట్లో ఉన్న రోకలి బండతో అయితే మోదీ భార్యను దారుణంగా కూడా హత్య చేశాడని తెలుస్తోంది. ఉదయాన్నే నిద్రలేచిన పిల్లలు రక్తపు మడుగులతో పడి ఉన్న తల్లిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే మేనమామ ప్రశాంత్ కు ఫోన్ చేసి విషయం చెప్పారని తెలుస్తోంది. అయితే అతడు మొదట నమ్మలేదు. దీంతో వీడియో కాల్ చేసి చూపించారు. ప్రశాంత్ వెంటనే 100కి ఫోన్ చేశాడు. బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సరస్వతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంజనేయులు పలుమార్లు సరస్వతిని కొడుతూ ఉండడంతో ఆమె తమ్ముడు ప్రశాంత్ బావా నిలదీశాడని గొడవకు దిగాడు. దీంతో ప్రశాంత్ పైన పగ పెంచుకొని ఆంజనేయులు 2022లో అతడి పైన కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. ఈ ఘటన పైన అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇదే నేపథ్యంలో ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అయి అన్ని దిశలుగా కూడా ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది.